మధీవల్లావాసమయ్యన్న యో దేవతామణి ధీమణి లోక సంచారణి భక్తదుష్టామణి మంజుభాసమణి పాప సంచారణి ముక్తికాంతామణి భావని నిన్ను వర్ణింప బ్రహ్మాది శిశుల్లో నిన్ను భగానేరు మీ వందమానందన ఉన్నాయున్నాయాదానవాణి దుర్మార్గులను బాబగా విష్ణురూపం ఫలన్ విష్ణునామం ఫలన్ ఉద్భవం వందవే తుల్లి ఇంద్రాదిలోకం ఫలుంజేరి తాజేయ కల్లోకమూజి విహితాత్మనయ్యన్ పుణ్యాత్మనో దేవ సంఘం ఫలం దృంభగాయూసి మాంసాదిగానేక చాల్యాభూరి సాధులన్ గల్గు రూపం ఫలన్ ద్రోయాయవదారేకమవదలంజికేదాదేయనదేవీయంగనో దేవీయో సాంభవీ శంకరీ కనక దుర్గాంబయో కంజీ కామాక్ష్యో కాళీయో పార్వతీ శ్రీవాయ్ సురాభో యదా దేవాదేవీ అనంశన్గణందేన తనతో వందే నిన్నార్థులై వేణానుసారమం పెసోలో భావలన్ గంజాశూరాక్షరే గాయేదాన్వద్ జీంగారమపారక్రోధామయారా ప్రకాశం వచేనం జోవచున్నమోమానంగాజయాదానవానీక బృందం బౌలబ్బాయి రూపమేనాడు చూడంగాలేదంజయో తల్లియో మాధవదేవే రక్షింపవంజన్ దాన్వేడి జున్నదేవారు సర్వే వైగోదాత వైభవమానందే వైదావమానేత వైదాంజమాదేవి వైభవం మమ్మానుకాలమ్మ మకమ్మారి జారీవాయ్ సురాభోజవల్లి విశాలాక్షియో గంజే కామాక్షియో శాంభవి శంకరే పార్వతి అన్నపూర్ణమకాదేవి వీరందరుణ్యేక భావం బుధ మమ్మ రక్షంపాడి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రసంగం నీలరామం ఫలం మాన సద్భక్తితోనుంచి స్తోత్రం ఫలం చేయను వారికి ఈ దండకం ఎప్పుడున్ భక్తి చే పలుకున వారికి సరదజేన వారికి పాపములు పాపియన్ మోక్షములు కలగాయే దేవోరన్నాది వాక్యం బొమ్మని రంజగి పృథుని దాసనం రాజే రక్షం భూమి లోకమాత నమస్తే నమస్తే. మానవుడు జంతువు మాదిరిగా జీవనం కొనసాగిస్తున్న సమయంలోనే కొన్ని అతీత శక్తులను ఆరాధించడం మొదలుపెట్టాడు. అతను ప్రకృతి పరంగా జరిగే వైపరీత్యాలను అడ్డుకోవడానికి గాను అగ్ని, నీరు, గాలి, చెట్టు చేమలను పూజించడం మొదలుపెట్టాడు. కాలక్రమేణా మానవుని జీవన విధానం మారింది. కొండలు, అడవుల నుండి గ్రామాలలో జీవితాలని కొనసాగించడం మొదలుపెట్టాడు. గుంపులు గుంపులుగా ఒకే చోట గుడిసెలు నిర్మించుకొని వ్యవసాయాన్ని వృద్ధిగా చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తూ సుఖంగా ఉంటున్న తరుణంలో గ్రామాలలో సంభవించే కరువు కాటకాలు, భయంకరమైన కొన్ని వ్యాధులు ఇందు మూలంగా 50 మందికి తెలియజేయడమేమనగా మహమ్మారి రోగం వచ్చి ఇప్పటికే చాలా మంది మనుషులు చచ్చిపోయి చుట్టుపక్కల ఏడూళ్ళు శ్మశానాలైపోతున్నాయి. కాబట్టి మనల్ని అమ్మోరు తల్లే కాపాడాలని ఊరు మధ్యలో తల్లికి 3 కుండల్లో కుంభవారం వేసి అందరూ ఈ రాత్రికి జాతర చేస్తే అమ్మోరు కాపాడుతున్న అంజనం వేసిన పెద్ద పూజారి ముందు చెప్పాడు. వాటి బారి నుండి తప్పించుకోవడానికి గ్రామ దేవతలను పూజించేవారు. అలా వాళ్ళు ఆ కాలంలోనే అమ్మతల్లి దేవతలను పూజించేవారు. అలా కాలక్రమేణా నూకాలమ్మ, సోలాపురి అమ్మవారు, మంకినమ్మ, ముత్యాలమ్మ మొదలగు దేవతలను కొలుచుకొని తమ గ్రామాలు, పిల్లలు సుభిక్షంగా సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ జీవితాలను కొనసాగించడం మొదలుపెట్టారు. మన ఖరగ్పూర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా అమ్మవారి ప్రవేశం 1911వ సంవత్సరంలో జరిగింది. ఈ మహాతల్లిని
మన పట్టణానికి తీసుకుని వచ్చిన ఘనత కీర్తిశేషులు దేశెట్టి అప్పన్న గారికి చెందింది. అతను ఒరిస్సాలోనున్న కటక్ నగరంలో మిలిటరీలోను ఒక సిపాయిగా ఉండేవాడు. వాళ్ళు ఆ మిలిటరీ క్యాంపులో అమ్మవారి రాతి విగ్రహాలని పూజించేవారు. కొన్నాళ్ల తరువాత వాళ్ళకి కటక్ నుండి ఖరగ్పూర్కి బదిలీ అయిపోయింది. కొద్ది రోజులలోనే వాళ్ళు కటక్ క్యాంపును విడిచిపెట్టి ఖరగ్పూర్ రానున్నాడు. అలాంటి సమయంలో ఒకరోజు రాత్రి అమ్మవారు దేశెట్టి అప్పన్న గారి కలలో కనిపించి, అన్నా, నన్ను ఇక్కడ విడిచిపెట్టి మీరు ఖరగ్పూర్ వెళ్ళిపోతారా? నన్ను కూడా తీసుకుని వెళ్ళండి, నన్ను కూడా తీసుకుని వెళ్ళండి అన్నా, నేను కూడా వస్తాను అని అమ్మవారు అన్నదట. దేశెట్టి అప్పన్న గారు ఈ విషయాన్ని క్యాంపులోనున్న మిగతా తెలుగు వారందరికీ చెప్పారట. వాళ్ళందరి నిర్ణయం మేరకు అమ్మవారిని దేశెట్టి అప్పన్న గారు 1911లో తీసుకుని వచ్చి ఖరగ్పూర్లోనున్న 7వ నంబర్లోనున్న తమ క్యాంపు దగ్గర ఒక వేప చెట్టు క్రింద అమ్మవారిని ప్రతిష్ఠించారు. అక్కడే ప్రస్తుతం 7వ నంబర్ ఈశ్వరుని ఆలయం కూడా ఉంది. ఈ విధంగా అమ్మవారు మన ఊరి మీదనున్న ప్రేమతో ఖరగ్పూర్ ప్రజలకు తన కరుణా కటాక్షములతో దీవించాలని తను ఇచ్ఛాపూర్వకంగా మన పట్టణానికి విచ్చేసింది. నిజంగా మన ఖరగ్పూర్ ప్రజలు ధన్యజీవులు కదా. అవును మరి. ఆ తర్వాత 3 సంవత్సరములు అమ్మవారు ఆ 7వ నంబర్ వేప చెట్టు క్రిందనే పూజింపబడింది. 1914 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా పాతకోళిలో అమ్మవారి పూజలను ప్రారంభించారు. అప్పటి నుండి పాతకోళి పూజలను అమ్మవారి మొదటి స్థానమైన 7వ నంబర్ నుండి ఆ తల్లిని తయారు చేసి తిరువీధుల గుండా తీసుకుని రావడం ఆనవాయితీ అయింది. ఇంతలో 1917వ సంవత్సరం అమ్మవారిని 7వ నంబర్ లాంటి జనసందడి గల ప్రదేశం నుండి జనసంచారం తక్కువగానున్న ప్రదేశానికి మార్చాలన్న నిర్ణయం దేశెట్టి అప్పన్న గారు తీసుకున్నారు. ఆ విధంగా అమ్మవారిని జనసందడికి దూరంగా నిర్మానుష్యంగా ఉండే ప్రదేశంలో ప్రతిష్ఠించాలని అన్వేషిస్తూ ఉండగా ఖరీదాలో ప్రస్తుతం ఉన్న మన అమ్మవారి మందిరం స్థలం కనిపించింది. అయితే ఎక్కడో చిక్కొచ్చి పడింది. ఆ స్థలం గులూమియా అనే ముస్లింది. అందుకని హిందూ దేవాలయానికి ముస్లిం వాడు స్థలం దానం చేస్తాడా అన్న సందేహం దేశెట్టి అప్పన్న గారితో పాటు అందరికీ కలిగింది. అయితే విచిత్రం ఏమిటంటే ఆ గులూమియా అడిగిన వెంటనే ఆ స్థలాన్ని అమ్మవారి మందిరానికి ఇస్తాననడం జరిగింది. నిజంగా ఇది అమ్మవారి మహిమే ఉండొచ్చు. కాకపోతే ఎలా జరుగుతుంది? ఆ విధంగా అమ్మవారిని దేశెట్టి అప్పన్న గారి ఆధ్వర్యంలో 1917వ సంవత్సరంలో 7వ నంబర్ నుండి తెచ్చి ఖరీదాలో నిర్మించిన అమ్మవారి మందిరంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకి విగ్రహాలలో లోపం కనిపించడంతో 1993లో పండితుల వేద మంత్రాల పఠములతో ఆ పాత విగ్రహాలని మందిరం నుండి తొలగించి ప్రస్తుతం ఉన్న విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది. అయితే విచిత్రం ఏమిటంటే ఈ విగ్రహాలను కూడా అమ్మవారు ముందు వచ్చిన రాష్ట్రం అయిన ఒరిస్సా నుండే తేవడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రం కాని రాష్ట్రంలో మన అమ్మవారి దేవాలయాన్ని ఎంత చక్కగా నిర్మించి అమ్మవారిని ప్రతిష్ఠించిన ఘనత దేశెట్టి అప్పన్న గారికి, మందిరానికి స్థలాన్ని దానం చేసిన ముస్లిం గులూమియాకి చెందింది. ఈ విధంగా గులూమియా దైవానికి మతంతో సంబంధం లేదని, సర్వమత సమానత్వాన్ని ఆ రోజులలోనే చాటి చెప్పారు. ఆ తరువాత కాలంలో గులూమియా కుమారులైనటువంటి
జాకీర్ మహమ్మద్ తను కటిక దరిద్రం అనుభవిస్తున్నప్పటికీ తన తండ్రి దానం చేసిన అంత పెద్ద స్థలాన్ని కూడా పైసా ఆశించకుండా 1999లో దేవాలయం పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేశారు. ఇదిగో చూడండి, ఇదే ఆ దేవాలయం. నిజంగా ముస్లింలైనటువంటి గులూమియా జాకీర్ మహమ్మద్లకు మనం ఎంతైనా రుణపడి ఉన్నాం. ఆ సోలాపురి మాత కరుణా కటాక్షములు కృప ఆ కుటుంబం పైన ఉండాలని మనందరం కోరుకుందాం. వారి యోగక్షేమాలు మనందరం ఆశిద్దాం. ఇదిగో ఇదే మన అమ్మవారి మొదటి స్థానమైన 7వ నెంబర్ వేప చెట్టు. ఇక్కడ నుండే పాతకోళే అమ్మవారు 1914వ సంవత్సరం నుండి చక్కగా ముస్తాబై తిరువీధులలో భక్తులను పరవశింపజేస్తూ బయలుదేరుతుంది. అయితే 1914వ సంవత్సరం వరకు అమ్మవారిని జంగిడిలో తీసుకుని వచ్చేవారు. ఇప్పటిలాగా ఘటం ఉండేది కాదు. అలా జంగిడిలో అమ్మవారిని మొట్టమొదటిసారిగా తీసుకుని వచ్చిన వ్యక్తి కీర్తిశేషులు ఆదినారాయణ గారు. ప్రస్తుతం మన అమ్మవారి ఘటం తయారు చేస్తున్న పార్థసారథి నాన్నగారు. ఆ తర్వాత 1940 నుండి అమ్మవారి ఘటాన్ని తయారు చేస్తూ ఇలా తిరువీధులలో పూజలను కనువిందు చేస్తూ అమ్మవారిని పాతకోళే మందిరంలో ప్రతిష్ఠించేవారు. తరువాత కీర్తిశేషులు జగదీశ్వరరావు గారు అమ్మవారి ఘటం చేయడం మొదలుపెట్టి ఇప్పటి పూజారులైన పార్థసారథి గారికి తరబేదునిచ్చి కన్ను మూశారు. ఆ తరువాత ఆ కార్యాన్ని పార్థసారథి గారు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఇదిగో అమ్మవారు బయలుదేరింది. అమ్మవారిని దర్శించి తమ బ్రతుకులను ధన్యం చేసుకోవాలని భక్తులు పడే ఆరాటం, అమ్మవారి పాదధూళితో తమ పమిటి చెంగులను పునీతం చేసుకోవాలని స్త్రీలు ఇలా తమ పమిట చెంగులను పరుస్తారు. ముర్రాటలతో అమ్మవారి పాదాలను కడిగి ఆ నీటిని తమ తలలపై చల్లుకొని పునీతులవుతారు. ఇలా వాడవాడల అమ్మవారిని పూల గేటులతో వ్యాపాకుల గేటులతో ఘన స్వాగతం పలుకుతూ భక్తులు ఎలా పరవశించిపోతున్నారో చూశారా? ఈ విధంగా తిరువీధులలో తిరిగిన తరువాత అమ్మవారిని తెచ్చి అర్ధరాత్రి మందిరంలో ప్రతిష్ఠిస్తారు. ఇలా ప్రతిష్ఠించి అమ్మవారి జాతరను 9 రోజుల పాటు పాతకోళి భక్తులు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ 9 రోజులు అమ్మవారిని 9 వేరు రూపాలలో అలంకరించి ధూప దీపాలతో ఆరాధించి ఆ తల్లిని ప్రసన్నం చేసుకుంటారు. ఇక చివరి రోజు మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది కుంభ పూజ. ఇదిగో ఇదే కుంభ పూజ ఘట్టం. తిలకించండి. సత్కల సింధు జలైరను సించినుతే గుణరంగ భక్తులందరూ అమ్మవారిని సాగనంపడానికి ఇక్కడ గుమిగూడి ఆ తల్లిని అనుసరిస్తూ బయలుదేరుతారు. ఆ తిరువీధి మహోత్సవాలలో పులి వేషాలు, కోయి వేషాలు, పగటి వేషగాళ్లతో ఎంతో జనరంజకంగా ఊరేగింపు సాగుతుంది.
స్టేజ్ వేషాలు, భక్తుల ముర్రాటలతో పరవశింపజేస్తారు భక్తులు. ఈ విధంగా 9 రోజులు అమ్మవారిని కొలుచుకుని భక్తులు పరవశించిపోతారు. మన రాష్ట్రం కాని రాష్ట్రం బెంగాల్ రాష్ట్రంలో ఉంటూ మన తెలుగువారు అమ్మవారిని కొలుచుకోవడం మన తెలుగువారు చేసుకున్న పుణ్యం, మన తెలుగువారు చేసుకున్న ఘనత.